క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, అవునా, క్రొత్తగా జన్మించడం గురించి చెప్పాను. అంటే ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏం అర్థం చేసుకున్నాం మనం? అంటే భౌతికమైనటువంటి జన్మతో పాటు ఆత్మ సంబంధించిన జన్మ గురించి కూడా ఆలోచన చేస్తాం. అంటే పాపము నిమిత్తం మనం చనిపోయి బాప్తిసం ద్వారా, అంటే నీటి బాప్తిసం ద్వారా తిరిగి లేచుట ద్వారా నూతన జన్మ. అవునండి. సో ఆయన రాజ్యం అంటే మన మధ్యనే ఉంది. అవునా? ఏ రాజ్యం? సంఘం అనే రాజ్యం. అందులో మనం ప్రవేశించాము. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరంలోకి ప్రవేశిస్తున్నారు, అవయం అవుతున్నారు. చాలాసార్లు చెప్పాను. సో క్రొత్తగా జన్మించిన వారందరూ కూడా క్రీస్తులోనికి, ఆయన శరీరంలోకి, ఆయన సంఘమే ఆయన రాజ్యము. సో ఇక్కడ మనం ప్రవేశిస్తే ఖచ్చితంగా రేపు ఆయన తిరిగి రానున్నాడో, ఆయన రెండో రాకడలో ఆయన రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తాడు? తండ్రికి అప్పచెప్పుకుంటాడు. అవునా? లేఖనం అది చెప్తుంది, రాజ్యం తండ్రికి అప్పగిస్తాడు.